Geetapriya. Hi, I'm Adi. Jashu. Hi, I'm Gautam. I'm Adi. Hi, this is Shinna, lighting and cameraman. Hi friends, my name is Kumar. I'm an artist. Let's do. Hi, I'm Sneha. I'm Chopra. Chopra. ఇక మొదలెడదామా? నేను ఇప్పుడు ఒక్కొక్కరు ఒక క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిక్స్ చేసిన క్యారెక్టర్స్ వచ్చేసి 1 భవ్య యాక్షన్. నేను రాను. నేను ఇంకా పరిగెత్తలేను. అసలు వాడెవడు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అన్నయ్యకి ఏమైంది? శ్రవణ్ ఎక్కడా? గార్గార్ మాట జారే ముందు ఒకటి గుర్తుపెట్టు, నీ అమ్మ కూడా ఒక ఆడది. కళ్యాణం డైలాగ్ లేదు, మా ఊరు సిగ్గుపడ్డాడు. ఒకసారి చూడండి. కొన్ని కారణాల వల్ల మీటింగ్ అటెండ్ చేయలేదు. ఏంటమ్మా పాప ఇది? అండ్ బ్రేక్ బ్రదర్ ఆడప్పుడు నిన్ను చంపాలని 9 సంవత్సరాలు చేతులు చూస్తున్నా. ఎంటర్. నన్ను చూడు. ఆ రోజుకి ఈ రోజుకి ఎటువంటి మార్పు లేదు. ఉన్న ఒకే ఒక మార్పు, నీ పైన పెరిగిన పగ. నిన్ను చంపాలని నా చేతులు ఊగిపోతాను రా. ఇప్పుడు ఇంకే క్యారెక్టర్ ఇచ్చిన నా క్యారెక్టర్ ఉంటుంది శ్రీహాన్. నా డైలాగ్ తప్ప అంత డైలాగ్ చెప్పాను. యాక్షన్ కట్లోనే సరిపోయింది నా బతికి. అక్కడ ఇంకా డైలాగ్ ఆడ ఛాన్స్ దొరుకుతారని లేపేయాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆ టీంలో. నా జాగ్రత్తలో నేను ఉండాలి. ఇంకా కొన్ని డెమో క్యారెక్టర్స్ చేశారు మా వాళ్ళు, చూడండి. కళ్యాణ్, నాకు అర్థమైంది. నా చాలా దగ్గరలో ఉంది. సారీ రా. మనం చాలా అనుకున్నాం కానీ ఈ ఆర్టిస్ట్ నా చేతులు పడకూడదురా. ఇక్కడ ఇక్కడ వచ్చి కలెక్ట్ చేసుకురా. బాయ్రా. సేమ్ డైలాగ్ సేమ్ సిచ్యుయేషన్, సెకండ్ వర్షన్. యాక్షన్. హే కళ్యాణ్, అర్థమవుతుందా? సారీగా బయట చూడాలా. మనం చాలా అనుకుంటున్నాం. చాలా అనుకున్నాం కానీ ఏడు ఏడు ఇంకా ఇంకా ఏడవాలి. ఇప్పుడు సారీ కానీ ఆర్టిస్ట్ అంటే సారీ చెప్తుంది. మళ్ళీ చేసుకో.
ఓకే సెకండ్ అండి. యాక్షన్. ఏ పిల్ల మిత్రి, ఆ పిల్లని వదిలేసి పారిపోరా, లేట్ అనవసరం నువ్వు చచ్చిపోతావు. నువ్వు ఎంత ప్రయత్నించినా ఆ పిల్లని కాపాడుకోవాలి. సేమ్ డైలాగ్ సేమ్ సిచ్యుయేషన్ సెకండ్ వర్షన్. యాక్షన్. ఏ పిల్ల మిత్రి, ఆ పిల్లని వదిలేసి పారిపోరా, లేట్ అనవసరం నువ్వు చచ్చిపోతావు. నువ్వు ఎంత ప్రయత్నించినా ఆ పిల్లని కాపాడుకోలేరా, వదిలేసి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. యాక్షన్. ప్రాణం తీయడం అంత ఈజీనా? ఈ కళ్ళల్లో చూస్తున్న గుండెల్లో భయం నాకు లేదు. ఒక క్షణం నా చావు నా ఎదురు చూసానేమో అనిపిస్తుంది. సేమ్ డైలాగ్ సేమ్ సిచ్యుయేషన్ సెకండ్ వర్షన్. యాక్షన్. ప్రాణం తీయడం అంత ఈజీనా? ఈ కళ్ళల్లో చూస్తున్న గుండెల్లో భయం నాకు లేదు. ఒక క్షణం నా చావు నా ఎదురు చూసానేమో అనిపించింది. ఇది ఫిఫ్త్ అండి, అయిపోయింది ఫిఫ్త్ది. సిక్స్త్ అండి. యాక్షన్. నీపై చాలా నమ్మకం పెట్టుకున్నానికి ఒక సామాన్ చేతిలో ఓడిపోతావా? యాక్షన్. నీపై చాలా నమ్మకం పెట్టుకున్నానికి నువ్వు ఒక సామాన్ చేతిలో ఓడిపోతావని నేను అనుకోలేదు. అది నీ వల్ల కాదా? అంటే వాటి ఫోటో పంపు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. చూడండి అక్కడ ఏముందో. మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్ ప్రూఫ్ రీడింగ్ చేయించి? ఇప్పుడు కొన్ని బోనస్ డైలాగులు ఉన్నాయి చూడండి. అయితే చేతులు ముచ్చుకొని వెళ్ళిపోవాలా? నేను చెప్పిన వాటిని వదిలి వెళ్ళవు. అందుకే నిన్ను చంపేదాన్ని ఫిక్స్ అయ్యొచ్చు. నీ ఫోటో చూడగానే ఫ్రీగా చంపేదా? డబ్బులు అవసరమయ్యి తీసుకుంటా. ఇది ఎవరు? కొత్త గర్ల్ ఫ్రెండా? ఓయ్ చూస్తూ ఉండు, ఇంకొన్ని రోజుల్లో నువ్వు కూడా వాడిని చంపడానికి చూసి. ఇంకోటి ఉంది. చెప్పండి, ఎంత గొంతు చించుకున్నా చెప్పండి. ఇందాక నుంచి అరుస్తున్నా, ఇంతవరకు మా అన్న ఎక్కడున్నాడో చెప్పలేదు, శవంకి ఏమైందో చెప్పలేదు, నన్ను ఎవరు చంపాలనుకుంటున్నారో చెప్పలేదు. ఈరోజు కొత్తగా తెలిసింది ఏంటంటే ఇంకొకటి ఉంది. నువ్వు మాట్లాడు, మాట్లాడాలని తెలుసుకులేదు. నేను నమ్మాను కానీ కానీ ఎల్లో కానీ పింక్ కానీ అసలు నీకు సరే సరే సంగాలి కావాలని చేయలేదు. వాడి తమ్ముడురా, వాడిని చంపడానికి నీ చేతులు వచ్చాయా? అంటే చెప్పింది కాల్తో కదా. ఓకే ఓకే లాస్ట్గా ఒక సాంగ్ వేసుకోండి. పేరు ఇప్పటికే చాలా మాట్లాడాను. చేశాను.
ఇది చూసి నవ్వి నవ్వి చచ్చిపోతే నాకు సంబంధం లేదంటే లేదు. హాయ్ నేను పోసింగ్ పౌడర్ నేను మీరు కొంటారా కుర్మా మా బ్యాగ్లు 500కి రెండు బ్యాగ్లు వస్తున్నాయి. బ్యాగ్ కొంటే ఫోన్ ఫ్రీ. ఆశించిన ఆచరణంగా వచ్చేయండి. ఎక్కడ అనుకున్నారా ఇల్లు ఇంటికి. మధ్యలో మైల్ ఎందుకు వచ్చిందే? మీరంతా కలుసుకుని ఒక పని చేయాలన్నమాట. అదేంటంటే ఒక లైక్ వేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అన్నిటితో పాటు మా వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేయాలి. దాంతోపాటు ముఖ్యంగా మీరు ఒకటి పెట్టాలి. అది ఏంటదే? కామెంట్. ఓకేనా? ఇంకా సేవలు నా సేవలు ఎక్కువ. నేను పోతున్నాడా. బాయ్ బాయ్.